వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో నాకు మద్దతిస్తారా, చంద్రబాబు గారికి మద్దతిస్తారా? టీడీపీ నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు. సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రజా పోరుయాత్ర. కనీస సదుపాయాలకు కేంద్రం నిధులు వినియోగించుకోవడం లేదు. రవాణా రంగ కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం చేయాలి. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య డిమాండ్. శాంతియుత ఎన్నికల నిర్వహణకు దృఢ సంకల్పంతో పనిచేయాలి. మొబిలైజేషన్ ముగింపు వేడుకల్లో ఎస్పీ ఎం దీపిక ఐపీఎస్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, కుప్పంలో నాకు మద్దతిస్తారా, చంద్రబాబు గారికి మద్దతిస్తారా? చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు, ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు చమత్కరించారు. దీనితో అవాక్కైన సభికులు తేరుకొని ఇద్దరు కావాలంటూ చేతులెత్తారు. నిజం గెలవాలి అనే తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సభికులను ఉద్దేశించి సరదాగా నారా భువనేశ్వరి ప్రశ్నించారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు, అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని భువనేశ్వరి అన్నారు. ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ వేస్తాను. మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరిని చూసి, ఈ నిజం గెలవాలి యాత్ర చూసి, తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టును మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెట్టండి. అది అందరు చేతులెట్టండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను. నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికి ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. విజయనగరం కాదర్ నగర్ లో వెంచేసి ఉన్న హజరత్ సయ్యద్ షహీన్ షాబాబా కాదర్ వలి 65వ మహాసూఫీ సుగంధ మహోత్సవం వేలాది మంది భక్తుల మధ్య భారీ ఊరేగింపు జరిగింది. ముందుగా బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నకిబుల్ ఔలియా పీఠాధిపతి హజరత్ మహమ్మద్ అతా ఉల్లా షరీఫ్ ఊరేగింపును ప్రారంభించారు. కాదరి బాబా వారి ఆధ్యాత్మిక వారసులు సజ్జద్ నజీన్ ముహమ్మద్ కాజా మోహియుద్దీన్ షకాదరి పవిత్ర ఖురాన్ పఠనం, జెండా మహోత్సవం చాదర్ సమర్పించారు. ఈ వేడుకకి డిసిఎంఎస్ చైర్మన్ అవనాపు భావన, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు అవనాపు విక్రమ్, జనసేన జిల్లా నాయకులు గురాయన అయ్యలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
5వ గంధ మహోత్సవ శుభాకాంక్షలు. బాబావారి గంధం విజయనగరంలోని బాబామెట్లో నిన్న ఉదయం మొదలైంది ఖురాన్ పట్టణంతో. మరి ఈరోజు గంధ మహోత్సవం దేశ రాష్ట్ర నలుమూలల నుంచి అనేక వేల మంది భక్తులు ఈ మహోత్సవానికి వచ్చేసారు. మరి కన్నుల పండగ ఈ మహోత్సవం జరుగుతుంది. భారతదేశం చల్లగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సకల సంపదలతో మానసిక ప్రశాంతతతో చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. 5వ గంధ మహోత్సవంలో పాల్గొనడం నిజంగా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇందులో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తుంది. ఎందుకంటే మతాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడికి బాబా గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని ఏదైతే మరి అన్న పలహారాలు ఉంటాయో అవన్నీ కూడా స్వీకరించి వెళ్తూ ఉంటారు. జనాలు నిజంగా చాలా తండోపతండాల్లో ఈ దేశం నలుమూలల నుంచి ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వచ్చిన వారందరికీ కూడా ఎవరికి కూడా లేదు అని అనకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఏదైతే మరి భోజనం ఏర్పాట్లన్నీ చేస్తున్నారో అదంతా చేయడానికి భగవంతుడు వాళ్ళకి శక్తినివ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే అంతేకాకుండా ఈరోజు ఇది అంటే విజయనగరంలో ఉన్న వాతావరణం ఏదైతే ఒక సాంప్రదాయం లేకపోతే ఒక అందరం కలిసికట్టుగా మతాలకు సంబంధం లేకుండా కలిసికట్టుగా ఉంటామని చెప్పడానికి ఖచ్చితంగా దీన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అందరం సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఈ నెల 21 నుంచి 29 వరకు ప్రజా పోరుయాత్ర నిర్వహిస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దేవర ఈశ్వర్రావు అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రామాలు దుర్గంధంగా మారాయని ఆరోపించారు. కనీస సదుపాయాలకు కేంద్రం నిధులు ఇచ్చినా వినియోగించుకోవడం లేదన్నారు. నేతలు ఆరిశెట్టి ఏడుకొండలు ఈ కార్యక్రమంలో రామకృష్ణ నానాజీ పాల్గొన్నారు. అవన్నీ కూడా మనం పఠించి వాటిల్ని ప్రజలకి సక్రమ మార్గంగా అందేటట్లు చూడడమే ఈ ప్రజాపోరు యాత్ర తాలూకు ముఖ్య సంకల్పం. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. బాబు నాన్న అది కట్టేసి మళ్ళీ తిన్నా, కట్టేసి మళ్ళీ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోలో భారత్ మాతాకి. అందరికీ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ దక్షిణ భాగమున కనీసం ఒక 40 ఇల్లులు ఉంటాయి. ఆ వీధికి ఒక రోడ్డు లేదు, ఆ వీధికి కొలాయిలు లేవు, ఆ వీధికి దుర్గంధంతో కూడినటువంటి ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ వాటర్ ఉంటే దానికి కాలువలు పెట్టకుండా రకరకాలైనటువంటి జబ్బులు వచ్చే పరిస్థితి. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ ఎన్నిసార్లు చెప్పినా ఆ సర్పంచ్కి కూడా ఆలోచన లేదు. సర్పంచ్ మండల సర్పంచ్ ఆయనకు కూడా చెప్పాం. మన ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చేటప్పుడు ప్రజలందరూ చెప్పారు, అయినా ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాదుడు లేడు. సో ఇలాగ పరిస్థితులు ఉంటే వీళ్ళ ప్రభుత్వాన్ని నడిపేది ఇదా ప్రజా సంక్షేమం, ఇదా గ్రామ వాతావరణం, ఇదా రాముడు కలనటువంటి రామరాజ్యం రావాలంటే భారత ప్రభుత్వం సుపరిపాలన ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు సీసీ రోడ్లు ఇచ్చింది, రోడ్లు వేసుకోండి అని. నిధులు పుష్కలంగా ఇచ్చారు కాలువలకి, స్వచ్ఛ భారత్ నిధులు పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ నిధులను వీటికి వినియోగించకుండా పక్కదా పట్టించి వాళ్ళకు నచ్చినటువంటి రోడ్లు వేసుకుని, వాళ్ళ పొలాలకు దగ్గర ఉన్నటువంటి రోడ్లు వేసుకుని పబ్బం గడిపే పరిస్థితి గజపతి నగరంలో కనిపిస్తుంది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ప్రజాపోరు కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ ప్రజాపోరు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ ప్రభుత్వం చేసినటువంటి పెండింగ్ పనులు,
ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోపోవడము, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ భారతీయ జనతా పార్టీ ఈ ప్రజాపోరు కార్యక్రమాల్లో ఆ సమస్యలు మేము ముందు పెడతాం. ఈ రోజునే మేము ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా అడుగుతున్నాం, ఇంకా 2-3 నెలలు ఉంది. సత్యసాయి జిల్లా ధర్మవరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి శైలజానాథ్ పాత్రికేయులతో మాట్లాడారు. ఇప్పుడు జరిగే సభలో ప్రతి ఒక్కరూ ఆ పార్టీని ఈ పార్టీని తిట్టడం తప్ప రాష్ట్రానికి ఏది అవసరమో అది మాట్లాడడం లేదని విమర్శించారు. అనంతపురంలో 26వ తేదీన జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరుగుతున్నదని తెలియజేశారు. ఈ సభా వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నదని మంత్రి శైలజానాథ్ అన్నారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల, జాతీయ నాయకులు హాజరవుతున్నారు. సీఎం ఎంతసేపు బటన్ నొక్కాను, చేనేత సమస్యలు తీరాయి, రైతు సమస్యలు తీరాయి అంటున్నారు తప్ప ఏ సమస్యలు తీరాయో ప్రజలకు తెలియజేయాలని సవాల్ విసిరారు. ఇది 26వ తారీఖు అంటే వచ్చే సోమవారం అనంతపురంలో జూనియర్ కళాశాల ప్రాంగణంలో గ్రౌండ్లో మధ్యాహ్నం 3 గంటలకు ఒక బహిరంగ సభ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటి ఎన్నికల శంఖారావం అనంతపురం బహిరంగ సభ నుంచి జరుగుతుంది. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఇవ్వబోయే అతి ముఖ్యమైన హామీల్లో కొన్నిటిని ఆ వేదిక నుండి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి షర్మిలమ్మ గారు, అలాగే జాతీయ నాయకులు అందరూ పాల్గొనే కార్యక్రమం ఉంటుంది, చెప్పే కార్యక్రమం ఉంటుంది. మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. దేశం, రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఈ కాలంలో, రాజకీయాలు ప్రజలకి దూరంగా వెళ్ళిపోతున్న కాలంలో, రాజకీయం అంటే ఇతను తిట్టడం, ఇతన్ని అతను తిట్టడం అనే కార్యక్రమే తప్ప ఏం కావాలి, ప్రజలకి ఏది అవసరం, ఆ ప్రాంతానికి ఏది అవసరం, ధర్మవరానికి ఏం అవసరం, ధర్మవరం పట్టణానికి ఏం అవసరం, ధర్మవరంలో ఉన్న వీవర్స్ కమ్యూనిటీ ఎదుర్కొనే సమస్యలకున్న పరిష్కారం ఏంటి, ధర్మవరం రైతాంగం రోజు రోజుకి కునాలు వెళ్ళిపోతూ ఉంటే ఉన్న సమస్య ఏంటి, చెరువులోంచి నీళ్లు లేక ఇప్పటికే ఎండిపోయి పెద్ద పెద్ద కంప చెట్లు మొలిచిన ఆ ప్రాంతం అంతా ఏంటి, అలాగే అనంతపురం జిల్లాకు రావాల్సిన నీళ్ళ సమస్య ఏంటి, రైతాంగానికి వచ్చే సబ్సిడీలు వస్తున్నాయా లేదా, ఇవన్నీ ఎవరు మాట్లాడే వాళ్ళు కనపడకుండా పోయిన కాలంలో రాజకీయాలు కూడా మాట్లాడడం లేదు. మొన్న సిద్ధం అనే ప్రోగ్రాం కింద వచ్చిన తర్వాత దేనికి సిద్ధమో చెప్పలేదు ఎవరు కూడా. ఒకరిని తిట్టడం, తమల్ని పోడుకోవడం తప్ప అక్కడ ఏం కనపడడం లేదు. ఈ జిల్లాకి ఏమిస్తారో చెప్పలేదు. ఈ జిల్లా నీటి సమస్య గురించి మాట్లాడలేదు. ఎండిపోతున్న బావులు, ఎండిపోతున్న బోర్ల గురించి మాట్లాడలేదు. అట్లా ఎండిపోతున్న రైతులు అసలు మాట్లాడలేదు. చేతి వృత్తుల వారి గురించి మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి. అది చేసాం, ఇది చేసాం, మేము బటన్లు వచ్చాం అనే మాటలు తప్పనిస్తే, లేకుంటే ప్రతిపక్షం తిట్టడం తప్పనిస్తే ఈ జిల్లా గురించి మాట్లాడిన పాపాన పోలేదు, రాయలసీమ గురించి మాట్లాడిన పాపాన పోలేదు. కనుక ఈ తరుణం జరగబోయే ఈ మీటింగ్ అన్నది, ఈ బహిరంగ సభ అనేది ఒక కీలకమైన బహిరంగ సభగా ఉండబోతా ఉంది. ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోని ప్రధానమైన సమస్యల్ని ప్రస్తావించే సహకారాన్ని కోరుతా ఉన్నాం. రవాణా రంగ కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం చేయాలని ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన ఆటో రవాణా రంగ సదస్సులో ఆయన మాట్లాడుతూ, రవాణా రంగ కార్మికులు కరోనా లాంటి సమయంలో మందులు రవాణా చేయడంలో, కరోనా బారిన పడిన వారిని తీసుకెళ్లడంలో వారు చేసిన కృషి అమోఘమైనదన్నారు. ఆ సమయంలో ఎంతో మంది కార్మికులు కరోనా బారిన పడి మరణించడం జరిగిందన్నారు. రవాణా రంగ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రవాణా రంగాన్ని, ఆర్టీసీని సర్వనాశనం చేసి పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని కుట్రతో వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చట్టాలను వెనక్కి తిప్పి కొట్టగలిగిన శక్తి రవాణా కార్మికులకు ఉందని, అందుకు ఉత్తర భారతదేశంలో జనవరి 12వ తేదీన జరిగిన బందే నిదర్శనమన్నారు. SWS జోనల్ కార్యదర్శి
ముత్యాలమ్మ ఆటో యూనియన్ నాయకులు రామునాయుడు, శ్రీను, రామారావు, భాస్కర్రావు, మూర్తి, పైడ్రాజు, ఈశ్వర్రావు, నారాయణరావు పాల్గొన్నారు. కంపల్సరీ చేసేటట్టు కొద్దిగా ఏమైనా కఠినమైనా తీసుకుని తప్పట్లేదు, గవర్నమెంటే తీసుకుంటున్నారు. ఆ విధంగా చాలా అనుకోబడుతుంది. మీరు అన్నట్టు ఆ టార్గెట్ ఇచ్చారు కాబట్టి ఆ టార్గెట్ వాళ్ళు చేస్తారు. బాగుంటుంది. అలాగే ప్రతి మీటింగ్కి మనం డ్రైవర్లు అందరం ప్రతి స్థానానికి మీరు అడగడం లేదు, మీ అందరి తరఫున నాకు తెలిసిన ఒకటి అడుగుతుంది. లక్ష్మి గారికి చెప్తారు. నాకు పోలీసులతో సంబంధంతో పోలీసులు చెప్తుంది ఏంటంటే, లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. జరుగుతున్న ప్రతిసారి కూడా లోక్ అదాలత్కి ఇన్ని కేసులు ఇవ్వాలనే నిర్ణయాన్ని అటు ట్రాఫిక్కి, ఇటు 1 టౌన్కి, 2 టౌన్కి, అన్ని టౌన్లకి చెప్పేస్తున్నారు. అంటే ప్రతి టౌన్ నుంచి, ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి 1000, 500, 200, 300 మీకు టార్గెట్ ఇస్తున్నాం. మీరు ఆ లోక్ అదాలత్లో ఆ కేసులు పెట్టాలి. అంటే దాని అర్థం ఏంటి? లోక్ అదాలత్లో కేసు ఏం చెప్పిందంటే, మీరు వసూలు చేసినటువంటి 5 లక్షల కోట్ల రూపాయలలో కేవలం ఒక దీంతో పాటు కొత్తగా రిజిస్టర్ అయ్యేటట్టు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్. రవాణా రంగం దేశ ఆర్థిక వ్యవస్థకి అత్యంత కీలకమైనటువంటిది, వెన్నెముక లాంటిది. ఈ రవాణా రంగంలో దాదాపు 10 కోట్ల మంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. అది డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, క్లీనర్ కానీ, మెకానిక్ కానీ ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. ఈ చక్రం కదలందే, మోటార్ వాహనం కదలందే దేశ ఆర్థిక వ్యవస్థ కదలిక ఉండదు. ఇది అనేక సందర్భాలలో రుజువైంది. మరీ ముఖ్యంగా కోవిడ్ సందర్భంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించిన తర్వాత ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావడానికి వీలేదని చెప్పినప్పటికీ నిత్య జీవితావసర వస్తువులు కానీ, పాలు కానీ, మందులు కానీ, మరొకటి కానీ రవాణా చేయక తప్పదు. రవాణా జరిగింది. అది రవాణా కార్మికుల వల్లనే జరిగింది. అలాగే కోవిడ్ బాధిత పేషెంట్స్ కానీ, ఇతర పేషెంట్స్ని కానీ హాస్పిటల్స్కి తీసుకురావటం ఇవన్నీ కూడా రవాణా కార్మికులు చేయాల్సి వచ్చింది. ఆ ఫలితంగా అలా చేయటం మూలంగా రవాణా కార్మికులు చాలామంది కోవిడ్ బారిన పడి మృతి చెందినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయినా ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఈ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులకి సామాజిక సంక్షేమ చట్టం లేదు. ఇది తక్షణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్కి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సామాజిక సంక్షేమ చట్టం దీనికి నిధులు ఎలా రావాలి ఏమిటనేటువంటిది ఒక వివరమైనటువంటి డాక్యుమెంట్ని రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చాం. ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. మరో ముఖ్యమైనటువంటిది, ఈ 2024 నూతన సంవత్సర కానుకగా కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి కానుక ఏమిటంటే, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి ఎవరైనా, అది వ్యక్తిగతమైనటువంటి వాహనమైనా లేదు కమర్షియల్ వాహనమైనా, ప్రమాదాల పేరు మీద 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించే. అర్ముడ్ రిజర్వ్ మొబిలైజేషన్ ముగింపు సందర్భంగా పోలీస్ పెరడేషన్ గ్రౌండ్లో నిర్వహించిన పెరేడ్కు జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై అర్ముడ్ రిజర్వ్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, కొద్ది రోజుల్లో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో, దృఢ సంకల్పంతో పనిచేయాలని, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే చెక్పోస్టుల్లో పనిచేసే సిబ్బంది మరింత అప్రమత్తంగా, సామర్థ్యవంతంగా పనిచేయాలని, అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి అస్మా పర్హీన్, ఏఆర్ డీఎస్పీ శ్రీ యూనివర్స్, విజయనగరం డీఎస్పీ శ్రీ ఆర్ గోవిందరావు, పలువురు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిఐలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
డ్యూటీస్ ఉంటున్నాయో, బందోబస్తు డ్యూటీస్ అవ్వచ్చు, మన టర్న్ డ్యూటీస్ అవ్వచ్చు. సో అన్ని డ్యూటీస్ మధ్యలో కూడా వాళ్ళు కంటిన్యూస్ గా నన్ను అడుగుతూనే ఉన్నారు, మొబిలైజేషన్ పెట్టాలి, ఎవ్రీ ఇయర్ మొబిలైజేషన్ చేయించాలి అని కంటిన్యూస్ గా పర్సూ చేసి దే ఎన్ష్యూర్ దట్ అట్లీస్ట్ ఎంతో కొంత అవైలబుల్ స్టాఫ్ తో మొబిలైజేషన్ ఇస్ డన్ అని. So for that I appreciate DSP, AR, RIs and all the RSIs. ఇంకా ఇవాళ పెరేడ్ కూడా చాలా తక్కువ ప్రాక్టీస్ తో మీరందరూ చేయగలిగారు. సో ఇట్ డెఫినెట్లీ షోస్ ద గుడ్ డిసిప్లిన్ అండ్ మొరేల్ ఆఫ్ విజయనగరం డిస్ట్రిక్ట్ AR. ఫర్ దాట్ ఆల్ ఆఫ్ యూ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద పెరేడ్ టుడే, మీరందరూ కూడా చాలా మంచి డిసిప్లిన్ అండ్ మొరేల్తో పనిచేస్తున్నారని తెలుస్తుంది. కాబట్టి మీ అందరికీ కూడా మై కంగ్రాచులేషన్స్ అండ్ అప్రిసియేషన్. మీ అందరికి మాటకి మీరు కూడా అనుకునేదే, మనకి డిస్ట్రిక్ట్ డివిజన్ తర్వాత AR డెఫినెట్లీ కొంచెం షార్టేజ్ ఉంది. దీనివల్ల అయితే ఎప్పుడు AR లో డ్యూటీస్ ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా దీంట్లో కూడా అందరూ బాగా చేస్తున్నారు. అండ్ మన విజయనగరం డిస్ట్రిక్ట్ AR లో ఎట్లాంటి మార్పు లేకుండా everybody has been doing duties for the past 2.5 years. So this kind of work has to continue. ఇప్పుడు వర్క్ అనేది ఎక్కువ స్ట్రెస్ లో కానీ లేకపోతే ఎక్కువ రిపీటెడ్ బయటకు వెళ్ళే డ్యూటీస్ అండ్ బందోబస్తు డ్యూటీస్ వస్తున్నాయి అంటే దట్ ఈస్ స్టేట్ వైడ్. ఓన్లీ విజయనగరం డిస్ట్రిక్ట్ కాదు, మొత్తం స్టేట్ లో డివిజన్ తర్వాత దట్ ఈస్ అ ప్రాబ్లం. కానీ అదర్ దెన్ దాట్ ఏదైనా మీకు చూడగలిగిన ఇష్యూస్ ఉంటే ఎనీ అదర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పంలో నాకు మద్దతిస్తారా, చంద్రబాబు గారికి మద్దతిస్తారా? టీడీపీ నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు. సమస్యల పరిష్కారానికి బీజేపీ ప్రజా పోరుయాత్ర, కనీస సదుపాయాలకు కేంద్రం నిధులు వినియోగించుకోవడం లేదు. రవాణా రంగ కార్మికులకు సామాజిక సంక్షేమ చట్టం చేయాలి. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య డిమాండ్. శాంతియుత ఎన్నికల నిర్వహణకు దృఢ సంకల్పంతో పనిచేయాలి. మొబిలైజేషన్ ముగింపు వేడుకల్లో ఎస్పీ ఎం దీపిక IPS. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.